హాయ్ అండి, అందరికీ నమస్కారం. బోలో భారత్ మాతాకి జై. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నది. ఈ ఆపరేషన్ సింధూర్ జరిగే టైంలో ఏ ప్రదేశంలోనైనా ఎక్కడైనా టెర్రరిస్టులు అటాక్ చేసే ప్రమాదం ఉన్నది అని ఇండియన్ గవర్నమెంట్ ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్కి సెలవులు రద్దు చేసింది. ఈ వీడియో నేను చెప్పడం మొదలు పెట్టగానే చాలామంది స్కిప్ చేసేస్తారు. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ వీడియో అసలు కానే కాదు. ఇది చాలా వాల్యుబుల్ వీడియో, బట్ ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేసేస్తారు. మీరు నిజంగా రెస్పాన్సిబిలిటీ పర్సన్ అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు తప్పకుండా ఈ వీడియో కామెంట్ చేయండి. కామెంట్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉందో, మీకు ఏం కావాలో కూడా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. వీడియో లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైనా ఎక్కడైనా టెర్రరిస్టులు అటాక్ చేస్తారనే ఉద్దేశంతో మెడికల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా సెలవులు రద్దు చేసింది. ఎందుకని అంటే ఏ టైంలోనైనా ఈ మెడికల్ టెర్రరిస్టులు అటాక్ చేయొచ్చు. అంతేకాదు, ఒకవేళ ఎక్కడైనా ఇలా టెర్రరిస్ట్స్ అటాక్ చేస్తే వాళ్ళని హాస్పిటల్కి ఏ విధంగా తీసుకురావాలి, వాళ్ళకి ఎలా వైద్యం చేయాలి అని మాక్ డ్రిల్స్ కూడా చేసి చూపిస్తున్నారు. ఇలా చేయటం వల్ల పబ్లిక్లో అవేర్నెస్ వచ్చి ఎక్కడైనా ఒక చోట ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగితే అప్పుడు పబ్లిక్కే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయగలిగి వాళ్ళకి మినిమం బిఎల్ఎస్ సపోర్ట్ ఇవ్వగటం గురించి నేర్పిస్తున్నారు. ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగే అవకాశం ఉన్నది అంటే షాపింగ్ మాల్స్, థియేటర్స్, బస్ స్టాప్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్స్, ఎక్కువ క్రౌడ్ ఉండే ఏరియాల్లో జరిగే అవకాశం ఉన్నది. ఒకవేళ టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ఏం చేయాలి అంటే ముందుగా ఎమర్జెన్సీ నెంబర్ అయినా 112కి కాల్ చేసి చెప్పాలి. 112కి కాల్ చేయటం వల్ల ఈఎంఎస్ యాక్టివేట్ అవుతుంది. అంతేకాదు 108కి కాల్ చేసినా సరే ఈఎంఎస్ యాక్టివేట్ అవుతుంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ మెడికల్ ఎమర్జెన్సీ ఎక్కడైనా వస్తే మాక్ డ్రిల్స్ చేసి చూపిస్తున్నారు. ఎందుకని అంటే ఎవరికైనా ప్రాణాపాయ స్థితి వస్తే వాళ్ళని రక్షించడానికి ప్రతి పౌరుడు ముందుకు వచ్చి వాళ్ళని రక్షించడానికి ట్రై చేయాలి. అలా ట్రై చేయటం వల్ల చాలా మంది రక్షించడానికి అవకాశం ఉంటుంది. ఈ మాక్ డ్రిల్లో ముఖ్యంగా చూపించేది సీన్ సేఫ్టీ. ఎక్కడైతే అటాక్ జరిగిందో ఆ ఏరియా సీన్ మంచిగా ఉందా లేదా, అంటే ఇంకా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగే అవకాశం ఉన్నదా లేదా అని చూసుకోవాలి. మరియు ఎంతమంది పేషెంట్లు ఉన్నారో చూసుకోవాలి. ఎంతమంది గాయాలయ్యాయో చూడాలి. ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ సోర్సెస్ ఏమన్నా కావాలా, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, అలానే 108 సిబ్బంది ఇలా ఏమన్నా కావాలని చూడాలి. ఏది ఉన్నా సరే 112కి కాల్ చేసినా 108కి కాల్ చేసినా ఈఎంఎస్ యాక్టివేట్ అవుతుంది. ఈ మాక్ డ్రిల్లో ఏం చూపిస్తారు అంటే ఎవరైతే అన్కాన్షియస్ అయిపోయారో వాళ్ళను ఏబీసీ మెయింటైన్ చేయగలిగితే హాస్పిటల్కి వెళ్ళే వరకు వాళ్ళు బ్రతికి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే అన్కాన్షియస్లోకి వెళ్ళారో వాళ్ళు ఏబీసీ మెయింటైన్ చేయాలి. అది ఎలానో ఈ మాక్ డ్రిల్లో చూపిస్తారు. ఏబీసీ అంటే ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్. రెండవది, ఒక పర్సన్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి బ్రీతింగ్ తీసుకోవట్లేదు అంటే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వటం గురించి చెబుతారు. ఒకవేళ సర్క్యులేషన్ కూడా లేదు అంటే వెంటనే సిపిఆర్ చేయాలి. ఈ సిపిఆర్ చేయటం గురించి పూర్తి అవగాహన కల్పిస్తారు. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీససిటేషన్. అంటే ఆగిపోయిన గుండెను మరియు ఊపిరితిత్తులను మరలా పనిచేసేటట్టు చేయటమే ఈ సిపిఆర్ అన్నమాట. మూడవది, ఎవరికైనా గాయాలు అయితే వాళ్ళకి బాగా బ్లీడింగ్ అయిపోతుంది. వాళ్ళు ఎక్కువ బ్లీడింగ్ అవటం వలన వాళ్ళు హెమరాజిక్ షాక్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్లీడింగ్ టెక్నిక్స్ గురించి ఈ మాక్ డ్రిల్లో నేర్పుతారు. నాలుగవది, ఎక్కడైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగితే అక్కడ మరలా అటాక్ జరిగే ప్రమాదం ఉన్నది. అంతేకాదు, అటాక్ జరిగిన ప్రదేశంలో ఎలక్ట్రికల్ వైర్లు తెగపడిపోతాయి. వాటి వల్ల ఎలక్ట్రికల్ షాక్ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైతే ముందుకు వచ్చి సర్వీస్ అందించాలి అనుకుంటారో వాళ్ళకి సేఫ్టీ గురించి పూర్తిగా అవగాహన కల్పిస్తారు. ఐదవది, మాస్ క్యాజువాలిటీ ఇన్సిడెంట్. ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన చోట మాస్ క్యాజువాలిటీ ఇన్సిడెంట్ కాబట్టి ఎక్కువ మంది పేషెంట్లు ఉంటారు. ఈ పేషెంట్ని సేఫ్ ప్లేస్కి ఎలా షిఫ్ట్ చేయాలో కూడా ఈ మాక్ డ్రిల్లో చూపిస్తారు. అంటే లిఫ్టింగ్ అండ్ మూవింగ్ అని అర్థం అన్నమాట. నెంబర్ 6, ఈ మాస్ క్యాజువాలిటీ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో
ట్రయేజ్ గురించి పూర్తిగా అవగాహన కల్పిస్తారు. ట్రయేజ్ అంటే కండిషన్ వరస్ట్‌గా ఉందో వాళ్ళకి ముందల వైద్యం జరగాలి కాబట్టి ట్రయేజ్ కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తారు. నెంబర్ 7 గాయాల పాలు అయిన వాళ్ళని త్వరగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. అలానే ఈఎంఎస్ యాక్టివేట్ చేయడం గురించి పూర్తిగా అవగాహన కల్పిస్తారు. ఫ్రెండ్స్, ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇవ్వగలిగితే వాళ్ళు సేవ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి నేను పూర్తిగా అవగాహన కల్పించాలి అనుకుంటున్నాను. నా దగ్గర మానిక్యూర్ లేదు. అయినా సరే నేను ఓరల్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఓరల్‌గా చెప్పి తెలుసుకుంటే చాలా వరకు అర్థమవుతుంది. కానీ ఒక మానిక్యూర్ మీద నేను చేస్తూ మీకు చూపిస్తే చాలా పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. నాకు మానిక్యూర్ లేదు. మానిక్యూర్ కొనాలి అంటే చాలా మనీ కావాలి. అంతేకాదు ఈ బిఎల్ఎస్ అన్నది బేసిక్ లైఫ్ సపోర్ట్ అన్నది ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి. ఇలా మాస్ క్యాజువాలిటీ ఇన్సిడెంట్ జరిగినప్పుడే కాదు, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉండి అన్‌కాన్షియస్ అయిపోతే వెంటనే ఈ బిఎల్ఎస్ చేయగలిగితే హాస్పిటల్‌కి వచ్చే లోపు వాళ్ళకి మరీ సీరియస్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ప్రాణం పోయినా సరే సీపీఆర్ చేయటం వలన మరలా బ్రతికే అవకాశం ఉంటుంది. బిఎల్ఎస్ అంటే ఏంటి అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్. బేసిక్‌గా ఒక సీరియస్ అయిన పేషెంట్‌కి ఇవి చేయగలిగితే వాళ్ళ ప్రాణం నిలబడుతుంది. అంటే ప్రాణం కాపాడటానికి అవుతుంది. దాన్నే బిఎల్ఎస్ అని అంటారు.